బ్రేకింగ్ న్యూస్ కాసేపట్లో అమర జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు జరగనున్నాయి. మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించి పార్థివ దేహానికి నివాళులర్పించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్. మురళీ నాయక్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. పాకిస్తాన్తో జరిగిన ఎదురు కాల్పుల్లో వీరమరణం పొందారు మురళీ నాయక్. సత్యసాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్ జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తుండగా పాకిస్తాన్ భారీ ఎదురు కాల్పులు జరపగా యుద్ధ భూమిలోనే ప్రాణాలు కోల్పోయారు. మురళీ నాయక్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. మురళీ తల్లిదండ్రులు రోదిస్తూ విలపిస్తున్నారు. తమ ఊరికి చెందిన మురళీ నాయక్ దేశానికి చేసిన సేవల్ని తలుచుకుంటూ కడసారి వీడ్కోలు పలికేందుకు పెద్ద ఎత్తున గ్రామస్తులు తరలివస్తున్నారు. రేటుకి ఏదైతే సరిహద్దుల్లో కాల్పుల్లో వీరమరణం పొందిన మురళీ నాయక్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ఈరోజు అంత్యక్రియలు జరపనున్న నేపథ్యంలో కూడా గ్రామంలో ఉన్న వారంతా కూడా కడసారి ఆయనకి వీడ్కోలు పలికేందుకు కూడా ఇప్పటికే ఆయన పార్థివ దేహం వద్దకు చేరుకున్నారు. అయితే మరో పక్కనైతే వారి కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఒక్క కొడుకు కూడా ఇలాగా అకాల మరణం చెందడం అనేది వాళ్ళైతే జీర్ణించుకోలేని పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. సో ప్రస్తుతం అటు కల్లితాండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రతి ఒక్క గ్రామస్తుడు కూడా అటు మురళీ నాయక్ ఇంటికి చేరుకుని కడసారి చూసి ఘనంగా నివాళులైతే అర్పిస్తున్నారు. ఈ సందర్భంలో కూడా అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే మంత్రి నారా లోకేష్ ఆయన కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాగే కుటుంబానికి అండగా ఉంటామని భరోసా అయితే కల్పించారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. మరో పక్కనైతే ఏదైతే దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్ సేవలనైతే కొనియాడారు అటు పవన్ కళ్యాణ్ అలాగే మంత్రి నారా లోకేష్ కూడా. సో అయితే ప్రస్తుతం వారిరువురు కూడా వారి కుటుంబానికి ధైర్యం చెప్పి ప్రయత్నం అయితే చేశారు. సో మనం చూస్తున్నాము బిగ్ టీవీ స్క్రీన్ మీద వారి తల్లిదండ్రులు ఎంతలా రోధిస్తున్నారనేది కూడా. సో ప్రస్తుతం మురళీ నాయక్ అటు సరిహద్దుల్లో యుద్ధం చేసి దేశం కోసం పోరాడి తన ప్రాణాన్ని అయితే అర్పించారనే చెప్పాలి. సో ఈ నేపథ్యంలో ఒక్క కొడుకు మరణంతో ఆ కుటుంబం శోక సంద్రంలో నిండిపోయింది. ఎంతమంది ఓదార్చినా కూడా తమ బాధన అనేది వెలకట్టలేనదని చెప్పాలి. తమ కొడుకు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కుటుంబ సభ్యులతో పాటు అటు గ్రామస్తులు కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఒక అగ్ని కణాన్ని కన్న ఆ తల్లిదండ్రుల్ని ఇవాళ తెలుగు జాతి మొత్తం వారికి అండగా నిలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఈ యుద్ధ సమయంలో ప్రాణాలు అర్పించిన సైనికుల్ని గౌరవించడంతో పాటు వారికి ఆర్థిక సహాయం అందించే దిశగా కూడా ప్రయత్నం చేస్తుంది. ఒక అగ్నివీరికి ఇటువంటి సందర్భాల్లో లభించే ఆర్థిక సహాయంతో పాటు కేంద్ర ప్రభుత్వం జీవిత బీమా కల్పించి దాదాపు 50 లక్షల దాకా కూడా నాన్ కాంట్రిబ్యూటరీ బీమా అందించే దిశగా ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఆ కుటుంబానికి అండగా నిలుస్తుంది. దానికి సంబంధించిన విషయాల్ని గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు తెలియజేస్తారు.